ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. మన మనసులోని ఆలోచనలు అన్నీ మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. భగవాన్ మనకేం చెప్తారంటే, ఒక్కొక్కసారి అవి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే, వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు అంటారు భగవాన్. మనం ఇక్కడ ఆలోచనలని స్మరించటం వల్ల నీవు ఆలోచనల వెంబటి పరిగెత్తటం వల్ల ఆ ఆలోచన వల్ల వచ్చే సుఖదుఖాలను అనుభవిస్తున్నావు. కాబట్టి ఆలోచనల్ని స్మరించటం కాదు, విస్మరించాలి అని మనకి భగవాన్ చెప్తున్నారు. అలాగే గతాన్ని స్మరించటం కాదు, గతాన్ని స్మరించవద్దు, భవిష్యత్తుని ఊహించవద్దు. ఎందుకంటే నీవు ఎంత నిషేధించినా జరిగేది జరగక మానదు. నువ్వు ఎంత ప్రయత్నించినా జరగనది ఎప్పటికీ జరగదు అని మనకి భగవాన్ చెప్తారు. అలాగే భగవాన్ మరొక మాట కూడా చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, ఇది అంతా నీ మనస్సుకు శిక్షణ ఇవ్వటానికి. శరీరము మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికి అలా చేస్తున్నాడు అంటారు భగవాన్ ఒక సందర్భంలో. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకి మొట్టికాయ వేస్తూ ఉంటాడు. అదంతా నీ క్షేమం కొరకే, నీ శ్రేయస్సు కొరకే. పాల ముంచిన నీట ముంచిన నీదే భారమయ్యా తండ్రి అంటాము, కానీ మనల్ని పాలల్లోనే ముంచాలని అనుకుంటాము. నీట ముంచితే తట్టుకోలేము. కాబట్టి ఇక్కడ నీట ముంచినా పాల ముంచినా అది భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించాలి. కష్టాలు వచ్చినా సుఖము వచ్చినా రెండిటికి, అంటే ప్రశంసకి పొంగిపోక విమర్శలకి కృంగిపోక రెండిటిని సమానంగా తీసుకోవాలి. అలాగే రాగము వద్దు, ద్వేషము వద్దు అంటారు భగవాన్. రాగద్వేషములు రెండు విడనాడవలసిందే. ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. గురువుకి తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో, అది గురువుకు తెలుసు. మనమేమనుకుంటామంటే మనకి చేతిలో వచ్చింది జారిపోయిందే అని అనుకుంటాము. చేతి దాకా వచ్చిన అదృష్టము చేజారిపోయింది అనుకుంటాము. కానీ గురువుకు తెలుసు అది ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి, దానివల్ల నీకు ఎంత నష్టం అవుతుంది, అది ఇస్తే నీవు ఎంత నష్టమవుతావు, ఒకవేళ ఇవ్వకపోతే నీకు ఎంత లాభం చేకూరుతుంది అనేది నీకు తెలియకపోవచ్చు. ఆ అంతరంగంలో ఉన్న ఆ గురువుకి అంతా తెలుసు. అలాగే ఇది తప్పని అది ఒప్పని విమర్శించవద్దు అంటారు భగవాన్. విమర్శల వల్ల ఎవరూ బాగుపడరు. నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు ఒప్పులు తెలుస్తున్నాయా? తెలియటం లేదు కదా. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చెయ్యి. నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరిసరాలను విస్మరించు. నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా వారు అవి గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా ఉండటం చేత నీ ఇచ్ఛాశక్తి వృద్ధి పొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. అటువంటి స్వర్గరాజ్యము బయట ఎక్కడో లేదు, అది నీలోనే ఉన్నది. అలాగే స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న అని మనకి భగవాను మరొక సందర్భంలో చెప్తారు. ఇవన్నీ మనకి అహంకారపు చేష్టల్ని తగ్గించుకుంటానికి ఉపయోగపడతాయి. ఇటువంటి గురువాక్యాల్ని కనుక మనము ఆచరణలో పెట్టగలిగితే మనకి ఈ అహంకార రహితంగా మన చర్యలు ఉండేలా ఈ వాక్యాలు మనకి ఎంతోగానో ఉపయోగపడతాయి. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే
ఈ మనిషిని కూడా ఎవరూ నాశనం చేయరు. అతని ఆలోచనలే, అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. ద రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఈజ్ థాట్స్ అంటారు గురువుగారు. అంటే ఆలోచనలే నీ దుఃఖానికి కారణము, ఆలోచనలే. ఒకసారి భగవాన్ దగ్గరికి చాలామంది సందర్శకులు వచ్చి ఒక సందర్భంలో భగవాన్ని ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. నన్ను భక్తునిగా చేయండి, నాకు మోక్షం ప్రసాదించండి అంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే భగవాను కొంచెం పెద్ద గొంతుతో, అందరికీ భక్తి మరియు మోక్షం కావాలి, మిమ్మల్ని నాకు అర్పించుకోండి, సర్వస్వ శరణాగతి చేయండి అని నేను అంటే వాళ్ళు చేయరు. మరి వారికి కావాల్సింది వారికి ఎలా దక్కుతుంది అంటారు భగవాన్. అంటే ఎవరైనా ఇప్పుడు భగవంతుడు సాక్షాత్కారం అయితే, లేకపోతే నీకు భగవద్ దర్శనం అయితే ఇక నీవు ఉండవు, నీ వ్యక్తిత్వం పోతుంది అంటే ఇక ఎవరు ఆ భగవంతుని దగ్గర కూడా వెళ్ళరు. ఇప్పుడు మీరు నిద్రపోతే నువ్వు మళ్ళీ లేవలేవు అంటే ఎవరన్నా నిద్రపోతారా? అట్టానే నీ వ్యక్తిత్వం పోతుందయ్యా అంటే ఇక వాడు ఎంత విచారణ చేయడు ఎప్పటికీ. ఆత్మ సాక్షాత్కారంలో స్వరూప జ్ఞానం ప్రకటితమవుతే నీ వ్యక్తిత్వం ఉండదు, ఇక నీవు ఉండవు అంటే దానికి ఈ మనస్సు ఒప్పుకోదు. ఆ మనస్సుకి తన ఉనికిని చాటుకోవాలనే ఉంటుంది ఎప్పటికీ. తన కంటిని తన కన్నుని తను పొడుచుకోనట్టు ఆ మనస్సు తన్ను తాను నాశనం అవ్వటానికి ఇష్టపడదు. అందుకే భగవాన్ అంటారు, ఇప్పుడు ఆ నేను నాకు అర్పించెయ్యి, ఇప్పుడు నీకు కావాల్సింది నీకు ఇస్తాను అంటే ఆ అర్పించకుండానే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకు ఆ వ్యక్తిత్వము ఉండి మోక్షం కావాలని అడుగుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? మోక్షం అనేది అదేమన్నా చేతికి అందించే ప్రసాదమా? కాదు కదా. నిజానికి మోక్షం అనేది లేదు అసలు. ఏదో కొత్తగా వస్తుందని మనకి ఆ భావన కలిగి ఉంటాము. నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటాం. నిజానికి నీవు ముక్తిని పొందే ఉన్నావు, నీవు ముక్త స్థితిలోనే ఉన్నావు ఇప్పుడు కూడా. పోతే నీవు నీ యొక్క ఆలోచనలతో నీవు ఎంతసేపటికి బాహ్య దృష్టి అలవాటైంది కాబట్టి మోక్షం కూడా బయట నుంచి రావాలి అనుకుంటావు. అంటే ఎవరు అడుగుతున్నారు మోక్షము? తనెవరో బంధంలో ఉన్నవాడు అడుగుతున్నాడు. తనకి బంధం ఉంది, ఈ బంధం నుంచి విముక్తి చేయండి అని, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని ఎవరు అడుగుతున్నారు? ఆ బంధంలో ఉన్నవాడు అడుగుతున్నాడు. అదే భగవాన్ అంటారు, నీకు ఏదో ఇంతకుముందు బంధం ఉన్నట్టు, ఆ బంధం నుంచి నువ్వేదో విడపడాలని అనుకుంటున్నట్టు అది కావాలని కోరుకుంటున్నావు. అట్లా ఉండదు. బంధము లేదు, మోక్షము లేదు. ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే తురీయ స్థితి, ఉన్నదే ఆత్మస్థితి. ఎవరు అడుగుతున్నారు బంధం నుంచి విముక్తి కావాలి అని? అజ్ఞానంలో ఉన్నవాడు అడుగుతున్నాడు. మరి ఆ అజ్ఞానము ఉన్నదా, ఆ దేహాత్మ బుద్ధి ఉన్నదా అంటే అది లేదు. లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగజేస్తుంది. అందుకే భగవాను విచారణ చేయమంటున్నారు. అది ఉద్భవించిందేమో చూడు, అది పుట్టిందేమో గమనించు అంటారు. ఆత్మస్థితి బంధ మోక్షాలకు అతీతంగా ఉన్నది. భగవాన్ ఇక్కడ చెప్తున్నారు, నీకు విచారణ చేత కాదా, లేకపోతే నీవు వ్యక్తిత్వము ఉంది అనుకుంటున్నావు కదా, ఆ వ్యక్తిత్వంలోంచి నీవు బయటపడలేకపోతున్నావు కదా, నీ ప్రయత్నం సరిపోలేదంటున్నావు కదా, అందుకని నాకు సర్వస్వ శరణాగతి చెయ్యి, నేను చూసుకుంటాను. ఆ నేనుని అంటే ఆ దేహాత్మ బుద్ధి గల ఆ నేనంటే దేహము అన్న మూల తలంపులోంచి విడుదల పొందేలా, అది ఆ అనుగ్రహము అయ్యేలా నేను చూసుకుంటాను, మిమ్మల్ని నాకు అర్పించుకోండి అని నేను అంటే వాళ్ళు చెయ్యరు. మరి వారికి కావాల్సింది వారికి ఎలా దక్కుతుంది అంటారు భగవాన్. ఎందుకని అర్పించమంటున్నారంటే భగవాను, బోయవాడు జంతువులను వేటాడినట్లుగా నీ నిజస్వరూపాన్ని మరుగున పరుస్తున్న ఈ అజ్ఞానమనే జంతువును నీకు తెలియకుండానే వేటాడేస్తాడు గురువు. కూడా తెలియదు. నీ దేహము నీ దేహానికేమీ ఇబ్బంది పెట్టడు. నీ దేహం చావకుండానే నీ దేహంలో ఉన్న దేహాత్మ బుద్ధిని నీకు తెలియకుండానే దాని నుంచి విడుదల పొందేలా ఆ గురువు అనుగ్రహిస్తాడు. అందుకని నాకు శరణాగతి చేయండి అంటారు. ఇక్కడ నాకు అంటే అదేదో భగవాన్ ఒక ఫిజికల్ బాడీ అనుకొని మనం శరణ పెట్టం కాదు. భగవాన్ అంటే జ్ఞాన స్వరూపం ఆయన. అంటే ఏ జ్ఞానమైతే భగవానికి ఆ అనుభవాన్ని ఇచ్చిందో ఆ జ్ఞానమికే శరణు చెందండి.
భగవాన్ని ఏ జ్ఞానమైతే నడిపిస్తుందో ఆ జ్ఞానమే ఇప్పుడు మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. అటువంటి ఆ నేనుకి, ఈ మాయా నేనుకు కాదు, ఆ అహంస్ఫురణకి శరణు చెందండి. అంటే గురువు ఎటువంటి వాడు అంటే తాను ఎంతటి అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, ఏ నిర్వాణ సుఖమైతే తనకు అనుభవంలో ఉందో, హద్దులు లేని ఆ శాంతిలోకి, ఆ ప్రేమ తత్వంలోకి, అమృతతత్వంలోకి మిమ్మల్ని తీసుకుపోవడం తప్ప గురువుకి వేరే ప్రయోజనాలేమీ ఉండవు. ఎందుకంటే నీ కళ్ళకు కనపడకుండా, నీ చెవులకు వినపడకుండా, నీ బుద్ధికి సైతం అందకుండా గుట్టలుగా పేరుకుపోయిన ఆ సంస్కారాలను గుట్టుగా ఊడ్చేసేవాడే నిజమైన గురువు. కాబట్టి నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి నీ మనసుతో చేసే ప్రయత్నం ఒక్కటే సరిపోదు. గురువు అనుగ్రహం, భగవంతు అనుగ్రహం అక్కడ అవసరము, ఖచ్చితంగా వాటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దేహము ఈ భూమి మీదకు ఏ పని నిమిత్తం వచ్చిందో అది చూసుకొని చనిపోతుంది. చనిపోయే దేహము గురించి కాకుండా నీ హృదయంలో ఉన్న చావులేని వస్తువుని పట్టుకోవటానికి నీవు ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఈ జనన మరణ చక్రంలో నుండి, ఈ ప్రకృతిలో నుండి అనుగ్రహం చేత దాని నుండి నీవు విడుదల పొందుతావు. ఎప్పుడైతే బ్రహ్మానుభవం పొందాడో, అటువంటి పొందిన వారికి, అటువంటి జ్ఞానికి దేహం కనబడకపోయినా, ప్రపంచం కనబడకపోయినా తాను ఉంటాను అన్న సంగతి వారికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. జీవ లక్షణాలు అన్నీ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇక మరణ భయము వారికి ఉండదు. ఇప్పుడు కూడా మనము ఆ చైతన్యంలోనే ఉన్నాము. చైతన్యంలోనే ఉన్నా సుఖంగా, శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మనము చైతన్యంలో ఉన్నాము అన్న సంగతి మనకు తెలియటం లేదు. అందుకు దుఃఖము మనల్ని వెంటాడుతుంది. ఇది తెలుసుకుంటే సుఖము, తెలియకపోతే దుఃఖము. కాబట్టి ఎప్పుడో చనిపోయాక కాదు, ఈ జన్మలోనే, ఈ శరీరంతో ఉన్నప్పుడే గురువు అనుగ్రహంతో శాంతికి వారసులు కాగలరు మీరు అంటారు భగవాన్ రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.